వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ ఫిష్ మార్కెట్ వద్ద ఫ్రూట్స్ బండ్లు నిర్వహిస్తున్న వెంకటలక్ష్మి సరస్వతి తమ జీవనాధారంపై జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్కు ఆశ్రయించారు. 10 ఏళ్లుగా అక్కడే వ్యాపారం కొనసాగిస్తున్నామని, పంచాయతీ రుసుములు చెల్లిస్తూ ఉపాధి పొందుతున్నామని వారు తెలిపారు. ఇటీవల మార్కెట్ వేలం దక్కించుకున్న వ్యక్తి బండ్లను తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తమకు అదే స్థలంలో షాపులు కేటాయించి జీవనోపాధి కాపాడాలని వారు వినతి పత్రం సమర్పించారు. నా పేరు వెంకటలక్ష్మి. నేను వేటపాలెం నుంచి వచ్చాను. రామన్నపేట పంచాయతీ నుంచి ఎన్టీఆర్ ఫిష్ మార్కెట్లో 10 సంవత్సరాల నుంచి కాయలు అమ్ముకుంటూ ఉంటాను. నేను 10 సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం ఆయన పాటకాయన కొట్టు కట్టి ఇచ్చారు, మాకు పెట్టుకోండి అమ్ముకోండి అని. ఈ సంవత్సరం వచ్చిన ఆయన ఇక్కడ తీసేసేయండి, వేరే వాళ్ళకి ఇవ్వాలి, మేము రూములు కట్టించుకుంటాను అంటున్నాడు. మమ్మల్ని తీసేయమంటున్నాడు. అక్కడి నుంచి 17 లక్షలు పాడుకున్నాడంట. వాళ్ళకి రూమ్ కట్టి తెక్కిపిస్తారన్నారంట. అందుకని మమ్మల్ని తీసేసి వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. మేమేం చేయాలి? రోజు మరి అడిగినంత సీటీ కడుతున్నాం, అన్నీ కడుతున్నాం, మాకు మాత్రం తీసేయమంటున్నారు. ఎందుకు అంటున్నారు? మాకు న్యాయం చేయాలి. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారి దయ వల్ల మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము ఏటపాలెం నుంచి ఇక్కడ రామన్నపేట ఫిష్ మార్కెట్లోకి వచ్చి మేము పళ్ళ మార్కెట్ పెట్టుకుంటే బళ్ళు తీసేసి వేరే వాళ్ళకి ఇస్తాము అని చెప్పని, మీ బళ్ళు తీసేయండి, మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాము అని చెప్పానని అంటున్నారు. మరి మేము ఎలా బతకాలి, మేము ఎట్టా ఉండాలని చెప్పని తీసేయమని చెప్పాను అన్నాం. వాళ్ళు 17 లక్షలు వాడుకున్నారంట. వాడుకొని అంతకంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి అని అంటున్నారు.